వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. ఈరోజు మనది షోల్డర్ వర్కౌట్ అనమాట. ఆల్మోస్ట్ 9:20 అవుతుంది. మనం జిమ్కి అయితే నైట్ వచ్చినాము, కల్ట్కి వచ్చినాము ఈరోజు. అండ్ నా ఫస్ట్ వేరియేషన్లో నేనైతే మెషిన్ షోల్డర్ ప్రెస్ పర్ఫామ్ చేస్తున్నా. నేను ఆల్రెడీ నా కట్ స్టార్ట్ చేసేసిన. నేను అందుకనే ఈరోజు కాంపౌండ్ మూమెంట్ అయితే వేయట్లేదు స్టార్టింగ్ వేరియేషన్లో. దిస్ ఈజ్ మై ఫస్ట్ వేరియేషన్. ఐఎమ్ డూయింగ్ కేబుల్స్ షోల్డర్ ప్రెస్ అనమాట. ఇది బెస్ట్ అనమాట హైపర్ట్రోఫీ కోసం. మీరు ఇంకా ఓవర్గా అంటే కొన్ని ఫెయిల్యూర్ రెప్స్ చేసినా కూడా మీకు ఇంజురీ ఛాన్స్ అనేది చాలా లో ఉంటుంది. యూ కెన్ పర్ఫామ్. కమాన్, ఇది నా లాస్ట్ సెట్. లెట్స్ గో. మెయిన్గా మనకి షోల్డర్లో అయితే 3 ఎయిడ్స్ ఉంటాయి అనమాట. ఫ్రంట్, సైడ్ అండ్ రేట్ డెల్స్. ఈ కేబుల్ షోల్డర్ ప్రెస్ మిషన్ అయితే ఫ్రంట్ డెల్స్కి పడుతుంది. అండ్ మ్యాసివ్గా మీరు మంచి బ్రాడ్ ఫ్రేమ్ బిల్డ్ చేసుకుందామంటే ఒక కేబుల్ మిషన్ అనేది బెస్ట్ అనమాట. అండ్ దీంట్లో అయితే అప్పర్ చెస్ట్ అడ్జస్ట్మెంట్ లేదు, ఓన్లీ దిస్ ఈజ్ షోల్డర్ ప్రెస్ మిషన్. అండ్ క్రేజీ బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను షోల్డర్స్కే ఇంకో వేరియేషన్ ఏం చేస్తారో చూపిస్తా. నేనైతే డంబుల్ ఫ్రంట్ రైజెస్ పర్ఫామ్ చేస్తా. ఎలా పర్ఫామ్ చేస్తా అంటే 2 సైడ్స్ డంబుల్ క్యాచ్ చేస్తా. నేను వర్టికల్గా పర్ఫామ్ చేస్తా. కాన్స్టెంట్గా 20 రెప్స్ లేదంటే 15 రెప్స్ ఒక హ్యాండ్తో కంప్లీట్ చేసినాకనే ఇంకో హ్యాండ్కి వెళ్తాను అనమాట. అప్పుడు మనం మజిల్ పైన కాన్స్టెంట్ టెన్షన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల మంచి బ్రేక్ డౌన్ అవుతుంది. నాకైతే మైండ్ మజిల్ కనెక్షన్ డంబుల్ షోల్డర్ ఫ్రంట్ రైజెస్ అయితే చాలా బెస్ట్ అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, నాకు చెప్పండి. ఇప్పుడు చేద్దాం. షోల్డర్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే షోల్డర్లో ఫెయిల్యూర్ చాలా తక్కువ పుష్ చేస్తాను అనమాట. నేను చాలా మైండ్లో పెట్టుకొని షోల్డర్ని అయితే ట్రైన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క మజిల్ని ట్రైన్ చేయడానికి షోల్డర్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. మనం ఏం పుల్ చేసినా మన కంప్లీట్ ఆర్మ్తోనే పుల్ చేయాలి. అది అందుకనే నేను ఫెయిల్యూర్ ట్రైనింగ్ చేయాలన్నమాట. చాలా కాషన్ ట్రైనింగ్ చేస్తాను. ఎందుకంటే అది ఇంజురీ అయితే మీరు ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఇంట్లో కంప్లీట్గా. అందుకనే కంప్లీట్ ఫెయిల్యూర్ పుష్ చేయడం అనేది నేను రికమెండ్ చేయ ఓన్లీ షోల్డర్స్లో, మెయిన్గా ఓవర్ హెడ్ ప్రెసెస్లో. ఇప్పుడైతే రెండు వేరియేషన్స్ పర్ఫామ్ చేసేసిన. షోల్డర్ ప్రెస్ ఇంకా ఫ్రంట్ రైజెస్. షోల్డర్ ప్రెస్ 4 సెట్స్ పర్ఫామ్ చేసినాం మనం. ఫ్రంట్ రైజెస్ 3 సెట్స్ పర్ఫామ్ చేసినాం. 2 ఫ్రంట్ డెల్స్ టార్గెట్. ఇప్పుడు మన కింగ్ ఆఫ్ షోల్డర్ ఎక్సర్సైజ్ డంబుల్ లాటరల్ రైజెస్ పర్ఫామ్ చేస్తున్నాం. నేను దీంట్లో అయితే 3 సెట్స్ కాన్స్టెంట్ వెయిట్తో చేస్తా. ఇంకా లాస్ట్ సెట్ అనేది వెయిట్ ఇంక్రీజ్ చేస్తా. అండ్ మీరు మంచి ఫ్రేమ్ బిల్డ్ చేద్దాం అనుకుంటే లాటరల్ రైజెస్ బెస్ట్, నేనైతే రికమెండ్ చేస్తా. నేను వర్కౌట్ నా బిగినర్ నుంచి ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా. ఇప్పటివరకు నేను పర్ఫామ్ చేస్తే నా లాటరల్ రైజెస్తోనే షోల్డర్ వర్కౌట్ అయితే పర్ఫామ్ చేస్తా. ఇప్పుడు నేను ఫ్రంట్ డెల్స్ ఫస్ట్ ఎందుకు ట్రైన్ చేస్తున్నా అంటే నా పెక్తో పోల్చుకుంటే నా ఫ్రంట్ డెల్స్ అనేది వీక్ ఉంది. అందుకే నేను లాటరల్ రైజెస్ పర్ఫామ్ చేస్తున్నా స్టార్టింగ్లో. మీరు మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఫస్ట్ లాటరల్ డెల్స్తో ట్రైన్ చేయండి. నేను అప్పుడైతే నా పాస్ట్లో అయితే 7 సెట్స్ పర్ఫామ్ చేస్తుండే. 5 సెట్స్ కేబుల్తో, 2 సెట్స్ డంబుల్తో అనమాట, ఫినిషర్ లెక్క. మీరు కూడా చేయవచ్చు. వెయిట్ ఇంక్రీజ్ చేయాలని ఏం లేదు. కాన్స్టెంట్ వెయిట్స్తో కాన్స్టెంట్ రెప్స్ చేయడానికి చేయాలి. 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని చాలా మ్యాసివ్ పంప్ వస్తుంది. దాని తర్వాత మీకైతే షోల్డర్స్ కూడా లిఫ్ట్ అవ్వవు. నేను నా పాస్ట్ ఫోటో సైడ్కి వేస్తా చూడండి. నేను కట్లో ఉన్నప్పుడు క్రేజీ ఉంటాయి నా షోల్డర్స్. ఇప్పుడు మెయిన్గా నా డామినెంట్ ఉన్నది నా ఫిజిక్లో డెల్సే ఉంటాయి. ఎందుకంటే నా వైట్ ఫ్రేమ్ బిల్డ్ చేయడానికి అదే హెల్ప్ చేస్తుంది అనమాట. మీరు కూడా ట్రైన్ చేసి నాకు కామెంట్ చేయండి వర్క్ అవుతుందో లేదో. ఇప్పుడైతే లాటరల్ రైజెస్ పర్ఫామ్ చేసేసినాం, కంప్లీట్ అయిపోయింది. మొత్తం 7 సెట్స్ పర్ఫామ్ చేసిన. అండ్ ఇప్పుడు నా ఫైనల్ వేరియేషన్ ఫేస్ పుల్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నా. అండ్ ఇది నీ పోస్చర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇది ఎలా పర్ఫామ్ చేయాలో ఒక క్రేజీ వే చెప్తా అనమాట. అందరు ఫేస్ పుల్స్ పర్ఫామ్ చేస్తారు. గ్రిప్ ఇలా పట్టుకున్నా పర్లేదు అనమాట. కానీ లోపలికి పుల్ చేసుకునే బదులు మీ ఎల్బోస్ అనేవి స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి 1 సెకండ్ హోల్డ్ చేయండి. మీకు క్రేజీగా బిల్డ్ అవుతాయి అన్నమాట.
ఇంకా మనం 4 వేరియేషన్సే పర్ఫామ్ చేసినాం మన షోల్డర్స్కి అనమాట. ఇక్కడితో అయితే మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. హెవీగా లిఫ్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ప్రాపర్ ఫామ్ ఇంకా టెక్నిక్తో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయండి. కంపల్సరీ మీరు కూడా నాలాగా క్రేజీ ఫిజిక్ బిల్డ్ చేయవచ్చు. వీడియో నచ్చితే మన గోస్ట్ ఫిట్ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా మనం క్లోజ్ చేసేస్తున్నాం. ఇంకా జిమ్ క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. మంచి వర్కౌట్ సెషన్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడితో అయితే క్లోజ్ చేసేద్దాము ఈరోజు షోల్డర్ వర్కౌట్ అని. చాలా అన్ప్లాన్డ్ వచ్చినాం వర్షం పడుతున్నా కూడా, బట్ వీ హ్యాడ్ ఎ గుడ్ వర్కౌట్ సెషన్ అండ్ ఒక మంచి బాడీ బిల్డర్తో కూడా మంచి టాక్ అయిందనమాట. హీ టోల్డ్ హిస్ ఎక్స్పీరియన్స్. అభిషేక్ అని చెప్పేసి కోంపల్లిలో ఉంటాడు. నైస్ టు మీట్ హిమ్. ఇంకా నేను కూడా కొంచెం నేర్చుకున్నాను అనమాట. ఈ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంట ఆ బ్రోకి అండ్ వెరీ కూల్. ఈ వీడియో అయితే ఇంకా వీఆర్ క్లోజింగ్ ఇయర్. లెట్స్ గో.